గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్ చూసాం. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్, ఇది కూడా 8 మార్క్స్ అమ్మ, కొంచెం జాగ్రత్త చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై క్లోజ్డ్ పైప్? క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి? If one end of the pipe is open, other end is closed, then it is called closed pipe. Definition ఏంటి? If one end of the pipe is closed, other end is open, then it is called ఏమంటాం దాన్ని? క్లోజ్డ్ పైప్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ వచ్చి 2 మార్క్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ ఏం రాస్తాము? ఏదైతే ఓపెన్ పైప్లో రాసామో అదే. ఏంటి? ఇఫ్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ ఇన్ టు వన్ ఎండ్ ఆఫ్ ది పైప్, ఏ పైపు? ఆర్గాన్ పైప్. వన్ ఎండ్ ఆఫ్ ది ఆర్గాన్ పైప్ ఆఫ్ లెంత్, ఆర్గాన్ పైప్ ఆఫ్ లెంత్ ఎంత ఉంది? ఎల్. ఇఫ్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎట్ ది, ఏమవుతుంది? ఇంకొక ఎండ్కి వెళ్ళి రిఫ్లెక్టెడ్ వెనక్కి వచ్చేస్తుంది. బై ద సూపర్ పొజిషన్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ఏం ఫామ్ అవుతాయి? స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఎక్కడ? క్లోజ్డ్ పైప్లో. ఎట్ ఓపెన్ ఎండ్ ఏం ఫామ్ అవుతుంది? ఆల్వేస్ యాంటీనోడ్ ఈజ్ ఫార్మ్డ్. ఎందుకు ఓపెన్ ఎండ్ దగ్గర ఎప్పుడు యాంటీనోడే ఫామ్ అవుతుంది అంటే, ఓపెన్ ఎండ్ దగ్గర, ఇదిగో ఇది ఓపెన్ ఎండ్, ఓపెన్ ఎండ్ దగ్గర పార్టికల్స్ అనేది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్తో వైబ్రేట్ అవుతాయి. ఆ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటాము? యాంటీనోడ్. అదే ఎట్ క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఆల్వేస్ ఏం ఫామ్ అవ్వాలి? నోడ్ ఈజ్ ఫార్మ్డ్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 నోడ్స్ కానీ 2 యాంటీనోడ్స్ మధ్య డిస్టెన్స్ ఎంత? λ/2. అలా కాకుండా ద డిస్టెన్స్ బిట్వీన్ 1 నోడ్ 1 యాంటీనోడ్ అయితే ఎంత? λ/4. ఈ పాయింట్స్ అంతకుముందు చెప్పున్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ వన్ వచ్చి ఫస్ట్ హార్మోనిక్ ఎలా ఫామ్ అవుతుంది ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్లో? ఫస్ట్ హార్మోనిక్నే మనం ఏమని చెప్తున్నాము? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అయితే ఫస్ట్ హార్మోనిక్లో చూడండి, ఇక్కడ ఇది ఇన్సిడెంట్ వేవ్, వన్ ఎండ్ క్లోజ్డ్ ఎండ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్టెడ్ అవుతుంది. ఒక యాంటీనోడ్ ఇక్కడ ఫామ్ అయింది, ఒక నోడ్ ఇక్కడ ఫామ్ అయింది. ద డిస్టెన్స్ బిట్వీన్ 1 యాంటీనోడ్ అండ్ 1 నోడ్ ఈజ్ ఎంత? λ/2. ఆర్గాన్ పైప్ లెంత్ ఎంత అనుకుంటున్నాం? ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత రాస్తున్నాం మనం ఇక్కడ? λ/4. λ ఈజ్ ఈక్వల్ ఎంత? 4L. వి ఈజ్ ఈక్వల్ ఎంత రాసుకోవచ్చు? n λ. n ఈజ్ ఈక్వల్ టు v/λ. వి ప్లేస్లో వీనే ఉంది, λ ప్లేస్లో ఎంత ఉంది? 4L. సో ఫస్ట్ హార్మోనిక్ n1 ఈజ్ ఈక్వల్ టు v/ ఎంత రాస్తున్నాము? 4L. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ క్లోజ్డ్ పైప్లో సెకండ్ హార్మోనిక్ అనేది రాదు. ఏమొస్తుంది? థర్డ్ హార్మోనిక్ ఫామ్ అవుతుంది. ఆ థర్డ్ హార్మోనిక్ని ఇంక మనం ఏం చెప్పొచ్చు? ఫస్ట్ ఓవర్ టోన్. ఇందులో మళ్ళీ డయాగ్రామ్ చూడండి, ఇదేమో ఇన్సిడెంట్ వేవ్, ఇదేమో రిఫ్లెక్టెడ్ అయ్యే వేవ్. టోటల్ లెంత్ ఎంత? ఎల్. డైరెక్షన్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఓపెన్ ఎండ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది? యాంటీనోడ్ ఈజ్ ఫార్మ్డ్. దాని సెంటర్లో నోడ్, ఇక్కడ యాంటీనోడ్, ఇదేంటిది? నోడ్. ఎన్ని యాంటీనోడ్లు ఫామ్ అయినాయి? 2 యాంటీనోడ్స్. ఎన్ని నోడ్స్ ఫామ్ అయినాయి? 2 నోడ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4. మొత్తం యాడ్ చేసి ఎంత రాసాము ఇక్కడ? 3 λ/4. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 λ/4. λ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4L/3. ఫ్రీక్వెన్సీ ఫార్ములా v/λ, దట్ ఈజ్ ఈక్వల్ టు 3v/4L. సాల్వ్ చేసి వేస్తే మనకు వచ్చేది. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ హార్మోనిక్. ఆ ఫిఫ్త్ హార్మోనిక్ని ఏమని చెప్తాం మనం? సెకండ్ ఓవర్ టోన్. ఇన్ ఫిఫ్త్ హార్మోనిక్ ఎన్ని యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి? 3 యాంటీనోడ్స్, 3 నోడ్స్ ఆర్ ఫార్మ్డ్. అదే రాసాం. లెంత్, టోటల్ లెంత్ ఎంత అవుతుంది ఇక్కడ? 5 λ/4. ఎలా వస్తుంది? యాంటీనోడ్ టు యాంటీనోడ్ λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, 2 λ/2 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4 యాడ్ చేస్తే 5 λ/4 వస్తుంది. ఇదన్నీ సాల్వ్ చేసి ఫ్రీక్వెన్సీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫిఫ్త్ హార్మోనిక్లో ఎంత? 5v/4L. 5v/4L. నెక్స్ట్ ఇందులో లాస్ట్కి ఏం రాయాలి? ద ఫ్రీక్వెన్సీ రేషియో ఇన్ క్లోజ్డ్ పైప్ ఎంత ఉందమ్మా? n1:n2:n3 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు 1:3:5 అండ్ సో ఆన్. ఆడ్ మల్టిపుల్స్ వస్తాయి అన్నమాట. దీని మీద మనకి అటాచ్డ్ ప్రాబ్లం ఇస్తారు. అటాచ్డ్ ప్రాబ్లం ఏంటమ్మా? ఇక్కడ మనకి క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఎంత ఉంది? 70 సెంటీమీటర్స్ లాంగ్, ఇన్ సౌండెడ్. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఎంత? 331 మీటర్స్ పర్ సెకండ్. ఆర్గాన్ పైప్ లెంత్ వచ్చి 70 సెంటీమీటర్స్, వెలాసిటీ వచ్చి 331 మీటర్స్ పర్ సెకండ్. ఇదేమో సెంటీమీటర్స్లో ఉంది, ఇది మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేసుకోవాలి. అయితే వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేటింగ్ ఆఫ్ ఎయిర్ కాలం? ఇక్కడ ఏ పైపో చూసుకోవాలి, క్లోజ్డ్ కాబట్టి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏముంది? v/4L. లెంత్ L ఈజ్ ఈక్వల్ 70 సెంటీమీటర్స్, దాన్ని 70 × 10⁻² మీటర్స్గా రాసుకున్నాం వెలాసిటీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి
n ఈజ్ ఈక్వల్ టు v/4l. అన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు 118.2 హెర్ట్జ్. ఇదంతా జాగ్రత్తగా నోట్ చేయండి.